శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహంతో కరుణ కటాక్షాలతో ప్రతి నెలలోలాగా ఈ మాసంలో కూడా శ్రావణ అమావాస్య పూజను మనం ఈరోజు సాయంత్రం జరుపుకోబోతూ ఉన్నాం. ప్రతి మాసము కూడా ఎంతో విలువైనదే. ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి ఎవరైతే ఒక దీక్షతో, ఒక నియమముతో ఈ పూజలను జరుపుకుంటారో తప్పకుండా వారికి దైవ కృప పరిపూర్ణంగా లభిస్తుంది. ఈరోజు శ్రావణ అమావాస్య పూజలో ప్రతిసారి చెప్తున్నా, మీ అందరికీ అలవాటైపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. పూజా ద్రవ్యాలన్నీ మీకు తెలుసు. ఈరోజు అమావాస్యకి మనము సూక్ష్మ హవనం చేస్తాం కాబట్టి సమిధ పుల్లలు కూడా కాసిన దగ్గర పెట్టుకోండి. సమిధ పుల్లలు అంటే ఎండు తులసి అవ్వచ్చు, ఇంకా కూడా ఏవైనా. అలాగే ఏమీ దొరకని పక్షంలో అగరబత్తి పుల్లలైన ఒక 10 అగరబత్తి పుల్లలను తీసుకొని వాటిని మధ్యలోకి మనము కట్ చేస్తే 2గా అంటే 20 అవుతాయి మొత్తం. వాటితో అయినా మనం చేయవచ్చు. అలాగే హవనంలో తమలపాకు కూడా వాడవచ్చు. అంటే తమలపాకును కూడా ఆకుని మనము సమర్పించవచ్చు. ఈరోజు కార్యక్రమం ముందుగా నిటారుగా కూర్చొని ఓంకారం చేయండి ఒక 3 సార్లు. చిన్ముద్ర మీ అందరికీ తెలుసు. చిన్ముద్రతో ఓంకారం అయిపోయిన తర్వాత దీపారాధన చేయండి. 5 దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. లేకపోతే 3, లేకపోతే మీకు అవకాశం ఉండండి. ఆ తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత ఆచమనం చేయండి. సంకల్పం, మీ గోత్రనామాల పేర్లు చెప్పి మీ కోరిక కూడా చెప్పుకొని చేతిలో ఉన్నటువంటి అక్షింతలు, పూలు ఏవైతే పసుపు తీసుకున్నారో అవి బాబాకు సమర్పించండి. ఇది అయిపోయిన తర్వాత బాబా అష్టోత్తర శతనామావళి ఏదైతే ఉందో స్వాహా చెప్తూ చక్కగా పసుపుతో బాబాను పూజించండి. తమలపాకులాగా పెట్టి తమలపాకులో పసుపుని పూజించండి. పూలు అవన్నీ ఉంటే సపరేట్గా వేయండి, అప్పుడు మిక్స్ కాదు. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం చేసుకున్న తర్వాత ఓం లం భగవతే నమః ఈ నామంతో మరలా అవకాశం ఉంటే 108 సార్లు పూజ చేయొచ్చు, లేదు 54 సార్లు, లేదు 11 సార్లు అయితే తప్పకుండా చేయాలి. ఈ విధంగా ఆచరించండి. ఇది అయిపోయిన తర్వాత హవన పాత్ర ఏదైతే ఉందో, మూకుడు ఏదైతే ఉంటుందో దానికి పసుపు కుంకుమ ముందే రాసించండి. బొట్లు పెట్టి అందులో ఓం లం భగవతే నమః స్వాహ అని చెప్పుకుంటూ కర్పూరం వెలిగించి ఆ కర్పూరంలో సమిధ పుల్లలు కర్పూరంతో చేయండి, లేదు అగరబత్తి పుల్లలు ఉంటే అవి సమర్పించండి. ఇది అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టండి. పండ్లు, ప్రసాదం వచ్చేటప్పటికి మీరు పులిహోర నైవేద్యం పెట్టచ్చు, దద్దోజనం పెట్టచ్చు, మీకు అనుకూలంగా ఉన్న ఏదైనా సరే, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా. నివేదన చేసిన అనంతరం బాబాకు హారతి ఇవ్వండి. ఇక్కడితో ఎప్పుడైతే హారతి ఇస్తారో సంపూర్ణమవుతుంది. అలాగే తీర్థము, ప్రసాదము మీరందరూ కూడా స్వీకరించవచ్చు. అలాగే హవనంలో చేసినటువంటి ఆ విభూది దాన్ని కూడా తీసుకొని సపరేట్గా రోజు బొట్టు కింద పెట్టుకోవచ్చు. తమలపాకులో మీకు పసుపుతో సపరేట్గా పూజ చేయమన్నాం. ఆ పసుపుని ఏం చేస్తారంటే మీరు చక్కగా ప్రతిరోజు ఆ పసుపుని కొద్దిగా తీసుకొని నీళ్ళలో తడిపి మీ గుమ్మానికి అటు ఇటుగా పూయండి. రక్ష కింద స్వస్తిక్ సింబల్ వేయచ్చు. మిగతా పసుపుని కాస్త చిటికెట్ తీసుకొని మీరు రెగ్యులర్గా వాడే పసుపులో కలుపుకోవచ్చు. ఆ విధంగా మీరు చేయండి. ఆ సమర్థ సద్గురు సాయి కృపతో, ఆ జగజ్జనని అనుగ్రహంతో మీరందరూ సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సంపూర్ణమైన ఆనందంతో జీవించాలని, మీ సంకల్పాలు శీఘ్రమే నెరవేరాలని ఆ సమర్థ సద్గురు సాయినాథుణ్ణి, ఆ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.